నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ఇక బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సమయం ఆసన్నమైందని కూడా చెప్పుకోవచ్చు. ఇక రేపే అంటే ఇవాళ 26వ తారీఖు శనివారం, రేపు 27వ తారీఖు ఆదివారం రజతోత్సవ సభ కూడా జరగనుంది. మొత్తానికి అయితే అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అయితే కూడా పూర్తిగా కంప్లీట్ అయినట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే సభకు సంబంధించి 25 సంవత్సరాల పార్టీ ప్రస్తావన, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కష్ట నష్టాల గురించి కూడా ఆ యొక్క సభలటువంటి మాట్లాడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేటీఆర్ గారు అదేవిధంగా కవిత గారు కూడా చురుకుగా పాల్గొన్నట్లు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పటికే కార్యకర్తలతో సమావేశాలు కూడా జరుపుతూ ఎట్టి పరిస్థితుల్లో కూడా సభను సక్సెస్ చేసే ప్రయత్నమే చేయాలనేటువంటి ఆదేశాలు కూడా అటు కార్యకర్తలకు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సభకు సంబంధించి చాలామంది గ్రామాలలో కూడా కార్యకర్తలు కానీ ఇటువంటి చాలామంది ఇటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్తలు, సామాన్య పౌరులు, అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారనేటువంటి విషయాల గురించి కూడా వాళ్ళంతా కూడా ఆతృతతో ఎదురు చూస్తున్న పరిస్థితి. రేపటికి చూస్తే నిజంగా ఆ సభ కూడా మధ్యాహ్నం ప్రారంభమైనటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా మధ్యాహ్నమో లేకపోతే సాయంత్రమో ప్రారంభమైనటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి టీవీల ఎంబడి సోషల్ మీడియాలో అదేవిధంగా ఫోన్ల మీదనే చాలామంది ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బయటికి రాని పరిస్థితి. మరి ఏం చెప్తాడు అతను కూడా చాలామంది ఇటు ఏజ్ పడ్డటువంటి నేతలు అయినా లేకపోతే చాలామంది ముసలోళ్ళైనా అదేవిధంగా రాజకీయంగా ఎదిగేటువంటి నేతలైనా కూడా ఆతృతతో ఎదురు చేస్తున్నారు. మరి ఒకసారి చూద్దాం. ఒక ఐటెం మనకు రావడం జరిగింది, మనం ఆల్రెడీ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అసలు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు? చాలా రోజుల తర్వాత ప్రజల్లోకి గులాబీ బాస్ వస్తున్నారు. ఏ అంశాలను ప్రస్తావిస్తారనే ఆసక్తి కూడా నెలకొంది. రేపు వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో పార్టీ రజతోత్సవ సభ ఏర్పాట్లు పూర్తి, పార్కింగ్ కోసం 5 జోన్లుగా విభజన అనేటువంటి వార్తలు కూడా కనిపిస్తూ ఉంది. ఇక మొత్తం వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో రేపు బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించనున్నారు. ఇందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభ కోసం కేసీఆర్ ముందు నుంచే పక్కడబంది చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఏర్పాట్లపై నిత్యం స్థానిక లీడర్లతో సమావేశం అవుతూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఈ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత ఏం మాట్లాడబోతున్నారు? ఆయన స్పీచ్ ఎలా ఉండబోతుంది? ప్రజలు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయనున్నారు? ఆయన ఒకప్పటి స్పీచ్ వినిపించబోతున్నారా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది, ఆసక్తిగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. విమర్శలు, వార్నింగ్లు, చలోక్తులు ఉంటాయా? నిజంగా కేసీఆర్ అంటేనే ఒక రకమైనటువంటి స్పీచ్లో కొంచెం ఒక జోక్ ఉంటుంది, కొంచెం సీరియస్ ఉంటుంది, కొంచెం ఎగతాళి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మరి అదేమన్నా ప్రదర్శించబోతున్నాడు అనేటువంటి విషయాలు కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. ఇంకా ఏముండబోతుంది మరి? ఇన్ని రోజులు గ్యాప్ ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత మరి ఎలాంటి మాటలు మాట్లాడబోతున్నారు అనేటువంటి విషయాలు కూడా కొంచెం అయితే ఆలోచించాల్సిన అవసరం ఎంతనే ఉంది. మరి పార్టీకి సంబంధించి చాలామంది నేతలంతా కూడా ఒక అంటే వాళ్ళ యొక్క గ్రాఫ్ పడిపోయిందని లేకపోతే నిరుత్సాహంతో ఉన్నారని కూడా తెలుస్తుంది. మరి వాళ్ళకి ఎలాంటి బూస్టింగ్ ఇవ్వబోతున్నారని కూడా చర్చ కూడా నడవబోతుంది. మరి పార్టీ 25 సంవత్సరాలటువంటి అడుగు పెడుతున్న తరుణంలో కూడా మరి పార్టీకి సంబంధించి కార్యకర్తలు ఎలా ఉండబోతున్నాడు అనేటువంటి విషయాలను కూడా మాట్లాడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం టార్గెట్ ప్రజలకు భరోసా, అదేవిధంగా ఏర్పాట్లు పూర్తయినటువంటి విషయాలను అయితే మనం అంటే వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అయితే గతంలో చేసినటువంటి ఆనాటి ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి విషయాలను కూడా ఆయన మాట్లాడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చాలా మటుకు ఇటు వైద్య విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, నోటిఫికేషన్ విషయంలో కూడా ఒక రకమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగుల గురించి కూడా మాట్లాడేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా పెన్షన్ల గురించి కూడా మాట్లాడేటువంటి అవకాశాలు అయితే ఉన్నట్లుగానైతే మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ అంటేనే గతంలో రైతుల పక్షపాతిగా నిలిచిందని కూడా మనమంతా ఉంటాం. రైతుల పక్షపాతి పార్టీగా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. మరి ఆనాటి కాలంలో కూడా మనకు ఏం చేసింది కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు అనే పథకాన్ని చేపట్టింది. మరి రైతు బంధు పథకం వల్ల ప్రతి ఒక్క
సీజన్లో ఇటు ఖరీఫ్ అయితేనేమి రబీ అయితేనేమి 2 దఫాలుగా రైతులకు 5,000 రూపాయల చొప్పున మనకైతే డబ్బులు ఇవ్వడం జరిగింది. పక్కగా సీజన్ స్టార్ట్ అయ్యే మూమెంట్లో పెట్టుబడి సాయంగా ఇది అందించింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అయితే చేయలేదు. నిజంగా ఆ కాలంలో మన ప్రభుత్వం చేసింది అనేటువంటి మాటలు కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇది మనం చెప్పుకున్నాం విద్య గురించి, వైద్య గురించి, నోటిఫికేషన్ల గురించి కూడా చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ కాలంలో కూడా నోటిఫికేషన్లు ఇచ్చడం, ఆ నోటిఫికేషన్లనే ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది అనేటువంటి విషయాలు కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కొంతమంది నేతల మీద కూడా కొంచెం సెటర్లు వేసేటువంటి అవకాశం ఉంది. దాంతో కూడా చాలామంది నవ్వుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇట్లా మాట్లాడతాడు, ఆయన గురించి మాట్లాడతాడు, ఈయన గురించి ఒక రకమైనటువంటి మంచి వాతావరణమే ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైతుల విషయంలో మాట్లాడతాడు, ఇటు ఎంప్లాయీస్ విషయంలో మాట్లాడతాడు. నిజంగా అంటే ఆయన కూడా సర్వే చేసి ఉంటారు ఎంప్లాయీస్ విషయంలో. నిజంగా ఆ కాలంలో బాగుండేనే, ఈ కాలంలో బాగుండేనే, దాని గురించి కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సాలరీస్ విషయంలో మరి ఆ డిఏలు కూడా పెండింగ్లో, డిఏలు కూడా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2-3 డిఏలు పెండింగ్లో ఉన్నాయట. కానీ ఇప్పుడు 6 నుంచి 7 డిఏలు కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఉద్యోగుల గురించి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. మరి అంటే ప్రభుత్వం గురించి కూడా పూర్తిగా మరి ప్రభుత్వం 6 గ్యారెంటీల పథకంలో కూడా మరి అనేక రకాల హామీలు ఇచ్చింది. ఏదో మరి ఒక రకమైనటువంటి వ్యతిరేకతన మరి ఏది విధంగా ప్రజలు కోరుకున్నారో ప్రజల యొక్క ప్రతి ఒక్క అనుభవాన్ని కూడా స్వీకరించే బాధ్యత ఉందని కూడా అతను అనుకునేటువంటి పరిస్థితి. సో ఒక రకంగా చెప్పాలంటే మాజీ సీఎం కేసీఆర్ యొక్క స్పీచ్ గురించి చాలామంది, కొన్ని లక్షల మంది అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి. చూద్దాం మరి మన సార్ ఎలా మాట్లాడతాడు. విద్య, వైద్యం, అదేవిధంగా నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా రైతుల గురించి, మరి అభివృద్ధి గురించి, మరి ఎమ్మెల్యేల పనితీరు గురించి, ఒక్కొక్క ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నారు అనేటువంటి విషయాల గురించి మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే అతని కనుసన్నల్లోనే ఈ యొక్క సభ కూడా సక్సెస్ అయ్యేటువంటి ఉద్దేశంతో కూడా ఆయన ఉన్నట్లుగానైతే మనకు అర్థమవుతుంది. మొత్తానికి అక్కడ ఆయనే చక్రం తిప్పుతూ ఇక్కడ తన యొక్క బిడ్డ, కొడుకుతో, అదేవిధంగా ఇతరత్ర నేతలతో, వరంగల్ సంబంధించినటువంటి నేతలతో కూడా ఇటు ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ నిజంగా ఎట్లయినా పనులైనా కూడా ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మొత్తానికైతే సభను సక్సెస్ చేసే విషయంగా ఆయన అయితే చెప్పడం ఆయన అయితే ఒక ప్రణాళికతో ఉండడం జరిగింది. మొత్తానికి కార్యకర్తలకు కూడా కేసీఆర్ గారు ఒక దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకు చేస్తున్నారు అంటే కార్యకర్తలంతా కూడా నిరుత్సాహంతో ఉన్నారు. నిరుత్సాహంతో ఉన్న కారణంగా మరి వాళ్ళకు ఒక రకమైనటువంటి బూస్టింగ్ని ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి కేసీఆర్ యొక్క స్పీచ్ కోసం చాలామంది వేచి చేస్తున్నారు. రజతోత్సవ సభ ఎలా జరగబోతుందో చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి సక్సెస్ అవుతుందా, ఎలా అవుతుందా అనేటువంటి. సో చూద్దాం మరి రేపటికి సంబంధించి కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు. సో చూస్తున్నానండి ప్రజనాడి. థ్యాంక్ యూ సో మచ్.